నమస్తే. షాఫ్ట్ మీడియా యాక్టింగ్ కోర్స్కి స్వాగతం. నట శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ చిలకమర్రి నటరాజ్. ఈ మాడ్యూల్లో మనము ఉత్తమాభినయము, మధ్యమాభినయము, అధమాభినయము వీటి గురించి మాట్లాడుకుంటాము. ఇంపార్టెన్స్ ఆఫ్ ది సాత్విక అభినయము, ఎమోషన్స్ తాలూకు ఇంపార్టెన్స్ ఏంటి, దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. యాక్చువల్గా ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్విక అభినయాలు 4 రకాల అభినయాలని మనం ఆల్రెడీ ఒక మాడ్యూల్లో మాట్లాడుకొని ఉన్నాము. దీంట్లో ఆంగిక, వాచిక, ఆహార్య అభినయాల్ని ఒకవైపు, సాత్విక అభినయాన్ని ఇంకొక వైపుగా రెండుగా విడదీయాల్సి ఉంటుంది. యాక్చువల్గా అసలు ఎందుకు విడదీయాలి అనే టాపిక్ వస్తుంది. భరతుడి నాట్యశాస్త్రంలో ఆంగిక, వాచిక అభినయాల్ని ఒకవైపు, సాత్విక అభినయాన్ని ఇంకొక వైపు విడదీయాలి అని భరతుడు నాట్యశాస్త్రంలో చెప్పాడు. దాన్ని తర్వాత వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. దానికి అభినవ భారతిలో అభినవ గుప్తుడు వ్యాఖ్యానం రాసినప్పుడు కూడా విడదీయాలని చెప్పాడు. తర్వాత కాలంలో మా కాలానికి వచ్చేసరికి మా గురువులు కూడా విడదీయాలని చెప్పారు, కానీ ఎందుకు విడదీయాలనేది చెప్పలేదు. ఒక క్లాస్ చెప్పేటప్పుడు ఒక స్టూడెంట్ నన్ను అడిగాడు, సార్ మీరు చతుర్విధాభినయాలు అన్నారు, మళ్ళీ రెండుగా విడదీయడం ఎందుకు అని. అప్పుడు నేను ఆలోచించడం జరిగింది. ఆలోచించినప్పుడు అసలు ఎందుకు విడదీస్తున్నాము అనే దానికి నేను లాజిక్ వెతుక్కుంటే నేను అర్థం చేసుకున్న పాయింట్ ఏంటంటే, ఆంగికాభినయము అంటే కనబడుతుంది నా బాడీ ద్వారా, ఎక్స్ప్రెషన్ త్రూ మై బాడీ. వాచికాభినయము ఎక్స్ప్రెషన్ త్రూ మై వాయిస్ అండ్ స్పీచ్. ఆహార్య అభినయం ఎక్స్ప్రెషన్ త్రూ మేకప్ అండ్ కాస్ట్యూమ్. లాస్ట్ది సాత్విక అభినయం అంటున్నాం, ఎక్స్ప్రెషన్ త్రూ ఎమోషన్స్ అనలేము, ఎందుకని ఎమోషన్స్ కనబడవు కాబట్టి. మరి ఏం చేయాలి? అందుకని ఎక్స్ప్రెషన్స్ కనబడవు, వినబడవు. ఆంగిక, వాచిక, ఆహార్యాభినయాలు కనబడతాయి లేదా వినబడతాయి, కానీ ఎక్స్ప్రెషన్స్ కనబడవు, వినబడవు. మరి దాన్ని ఎట్లా ప్రజెంట్ చేస్తాము అంటే ఫేస్ ద్వారా ప్రజెంట్ చేస్తామండి అంటే. ఫేస్ కూడా పార్ట్ ఆఫ్ ది బాడీ కదా, అది కూడా ఒక మన శరీరంలో ఒక పార్ట్ అయినప్పుడు అది ఆంగికాభినయం కిందకే రావాలి కదా. మరి దాన్ని మళ్ళీ మనము ఎక్స్ప్రెషన్ త్రూ ఫేస్ అనలేం కదా. సో మరి ఎట్లా? సో ఈ సాత్వికాభినయం ఏదైతే ఉందో, ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము మన బాడీ ద్వారా కానీ, మన వాయిస్ అండ్ స్పీచ్ ద్వారా కానీ, లేదా మన ఆహార్యం ద్వారా కానీ మనం దాన్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తాము. సో ఇప్పుడు ఉత్తమాభినయం అంటే ఆంగిక, వాచిక, ఆహార్యాభినయాలు ఒకవైపు, సాత్వికాభినయం ఇంకొక వైపు పెడితే, సాత్వికాభినయం పూర్తిగా తక్కువగా ఉండి మిగిలిన 3 అభినయాలు ఎక్కువగా ఉంటే దాన్ని అధమాభినయము అంటాం. అంటే ఆంగిక, వాచిక, ఆహార్య అభినయాలు ఎక్కువగా ఉన్నాయి, ఎమోషన్స్ తక్కువగా ఉన్నాయి. అంటే బాడీ ఆర్భాటం అంటామే, నా బాడీ ద్వారా చేసేది, నా వాయిస్ ద్వారా ఎస్టాబ్లిష్ చేసేది, నా మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ ద్వారా చేసేది హైలో ఉన్నాయి, నా ఎమోషన్స్ని వాటికి యాడ్ చేయకుండా తక్కువలో ఉంచాను అంటే దాన్ని అధమాభినయము అంటాము. సో ఆంగిక, వాచిక, ఆహార్యాభినయాల్ని ఒకవైపు, సాత్విక అభినయాన్ని ఇంకొక వైపుగా బైఫర్కేట్ చేస్తున్నాం. సో ఈ 3 అభినయాలు ఎక్కువగా ఉండి సాత్విక అభినయం తక్కువగా ఉంటే దాన్ని మనం అధమాభినయము అంటాం. అంటే వరస్ట్ యాక్టింగ్, అంటే ఎమోషన్స్ని యాడ్ చేయకపోతే దాన్ని మనం వరస్ట్ యాక్టింగ్ అంటాము. అంటే మనం మన ఎమోషన్స్ని పర్ఫెక్ట్గా కమ్యూనికేట్ చేయట్లేదు అని అర్థం. అట్లాగే ఆంగిక, వాచిక, ఆహార్యాభినయాలు ఒకవైపు ఉండి సాత్విక అభినయం ఇంకొక వైపు ఉండి రెండు సమానంగా ఉంటే దాన్ని మధ్యమాభినయము అంటాము. అంటే యావరేజ్ యాక్టింగ్. ఓకే, కొంచెం ఎమోషన్స్ని కూడా యాడ్ చేసామని అర్థం. అలాగే ఆంగిక, వాచిక, ఆహార్యాభినయాలు తక్కువగా ఉండి సాత్విక అభినయం ఎక్కువగా ఉంటే దాన్ని ఉత్తమాభినయం అంటాము. అంటే ఈ బైఫర్కేషన్లో మనం తెలుసుకున్నది ఏంటంటే, సాత్విక అభినయము అనేది అంటే ఎక్స్ప్రెషన్స్ని మనం ప్రొజెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంటు అని మనకు తెలుస్తుంది. మనకి జనరల్గా భరతుడి నాట్యశాస్త్రంలో ఒక 11 ఆస్పెక్ట్స్ని చెప్తాడు. అందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ రసానికి ఇస్తాడు. రస, భావ, అభినయాలకి ఆర్డర్లో ఫస్ట్ ప్రిఫరెన్సెస్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ప్లేసులు కూడా రసానికి, భావానికి, అభినయానికి ఇస్తాడు. సో రసము అంటే ఈస్థెటిక్ ప్లెజర్ అంటాం ఇంగ్లీష్లో. ప్రేక్షకుడు మన భావోద్వేగాల్ని తను అనుభవించి
మనం అనుభవించిన వాటిని తను కూడా అనుభవించి వాటికి తను అనుభూతి చెందితే దాన్ని మనం రససిద్ధి కావడం అంటాం. అంటే మనం ఏదైతే అనుభవిస్తున్నామో ఎమోషన్, సేమ్ ఎమోషన్ని ప్రేక్షకుడు కూడా అనుభవించడాన్ని మనం రససిద్ధి పొందడం అంటాం. ఆల్రెడీ మనం ఒక మాడ్యూల్లో ఈ అభినయం అనేది ఎట్లా ప్రేక్షకుడిని చేరుతుంది, ట్రాన్స్ఫార్మర్లో ఎట్లాగైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వెళ్ళి ఇంకొక వైపు టచ్ అయ్యి కరెంటు పాస్ అవుతుందో, అట్లాగే మనము ఏదైతే ఫీల్ అవుతున్నామో దాన్ని ప్రేక్షకుడు ఫీల్ అవ్వడాన్ని మనం సాధారణీకరణ అంటాము. దీన్ని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎట్లాగైతే పవర్ జనరేట్ చేస్తాయో దాంతో పోలుస్తాము. దీన్నే ఎంపతి అంటాం. జనరల్గా సింపతి, ఎంపతి అని 2 పదాలు వాడుతుంటాం. వీటి గురించి ఆల్రెడీ మనం ఒక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నాం. సింపతి అంటే ఒక సర్కిల్ బయట ఉండి మనం లోపల యాక్ట్ చేస్తున్న వాళ్ళని మనం చూస్తే దాన్ని జాలి లేదా కరుణ అంటాం. అంటే వాళ్ళ తాలూకు అనుభూతిని మనం పొందట్లా, ప్రేక్షకుడుగా నేను ఆ అనుభూతిని పొందట్లా, బయట ఉండి చూస్తున్నాను, అయ్యో పాపం అనుకుంటున్నాను తప్ప అదే ఎమోషన్ నేను పొందట్లా. దాన్ని రససిద్ధి అను. రససిద్ధి అంటే ఎంపతి అంటాం. అంటే ఆ నటుడు ఏదైతే భావోద్వేగాల్ని పొందుతున్నాడో అదే భావోద్వేగాల్ని ప్రేక్షకుడు కూడా పొందితే దాన్ని రససిద్ధి అంటాం. అంటే సేమ్ ఎమోషన్స్ ప్రేక్షకుడిగా కలుగుతాయి. అక్కడ స్క్రీన్ మీద లేదా స్టేజ్ మీద ఒక సావిత్రి గారో, ఒక ఎన్టీ రామారావు గారో, ఒక ఎస్ రంగారావు గారు ఏడుస్తుంటే ప్రేక్షకుడిగా నేను ఏడుస్తాను. నాకున్న ఆయనకేం సంబంధం లేదు, కానీ ఆ పాత్ర తాలూకు భావోద్వేగాలతో నేను మమేకమై నేను కూడా ఏడుస్తాను. ఎప్పుడు ఏడుస్తానంటే ఉత్తమాభినయం ఉన్నప్పుడు ఏడుస్తాను. అంటే వాళ్ళ ఎమోషన్స్ నాకు కనెక్ట్ అయినప్పుడు నేను ఏడుస్తాను. సో మనం ఫస్ట్ ఒక మాడ్యూల్లో యాక్టింగ్ అంటే ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మనది కాని దాన్ని మన మీద ఆరోపించుకొని మనం నమ్మి ఎదుటి వాళ్ళను నమ్మించడం అని మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం ఉత్తమాభినయంలోకి వచ్చేసరికి మనది కాని దాన్ని మన మీద ఆరోపించుకునే ప్రాసెస్లో సాత్విక అభినయము అంటే ఆ ఎమోషన్స్, అంటే ఆ భావోద్వేగాల తాలూకు వాటిని మనము అనుభవిస్తే, మనం ఫీల్ అయితే మన బాడీ, మన మైండ్, మన వాయిస్ రియాక్ట్ అవుతాయి. ఎప్పుడైతే మన బాడీ, మన మైండ్, మన వాయిస్ రియాక్ట్ అవుతాయో ఆ ఉద్వేగాన్ని మనం ప్రొజెక్ట్ చేయడం ఈజీ అవుతుంది. ఎప్పుడైతే మన ఎమోషన్స్ని మనం ప్రొజెక్ట్ చేయగలుగుతున్నామో ఆటోమేటిక్గా ఈ ఎమోషన్స్ని ప్రేక్షకుడు కూడా కనెక్ట్ అవుతాడు. కనెక్ట్ అయ్యి అతడు కూడా ఫీల్ అవుతాడు, అతడు రసానుభూతిని పొందుతాడు. దీనివల్ల మనం ఏదైతే ప్రేక్షకుడికి కమ్యూనికేట్ చేద్దాం అనుకున్నామో అది పర్ఫెక్ట్గా కమ్యూనికేట్ అవుతుంది. 100% ఇన్వాల్వ్ అవుతాడు ప్రేక్షకుడు. నటుడు 99% ఇన్వాల్వ్ కావాలని మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకు యాక్టింగ్ ఈజ్ బిహేవింగ్, బిలీవింగ్, బికమింగ్ మాట్లాడుకున్నప్పుడు యాక్టింగ్ ఈజ్ బికమింగ్లో కేవలం 90% మాత్రమే నటుడు ఇన్వాల్వ్ కావాలి అని మాట్లాడుకున్నాం. ఎందుకు ఇన్వాల్వ్ కావాలి 90% అంటున్నామంటే 1% మనం కాన్షియస్గా ఉండాలి అనే సబ్జెక్టుని మనం అప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా ఆ రసానుభూతిని ప్రేక్షకుడికి అందించడం కోసం నటుడిగా నేను నా ఎమోషన్స్ని దాంట్లో ఇన్వాల్వ్ చేస్తే, అది కూడా 99% ఇన్వాల్వ్ చేసి నేను దాన్ని అనుభూతి పొందితే ప్రేక్షకుడు కూడా ఆ అనుభూతిని తను తీసుకొని తను రససిద్ధిని పొందుతాడు. అందుకే ఆంగిక, వాచిక, ఆహార్య అభినయాల్ని ఒక వైపుకి, సాత్విక అభినయాన్ని ఇంకొక వైపుకి. అందుకే భరతుడు నాట్యశాస్త్రంలో సత్వం నామ మన ప్రభావం అంటాడు. అంటే సత్వం అనేది మనసుకు సంబంధించిన ఒక స్టేట్. దాన్ని మనం పర్ఫెక్ట్గా ప్రొజెక్ట్ చేయగలిగితే, ఆ ఎమోషన్స్ని ప్రొజెక్ట్ చేయగలిగితే ప్రేక్షకుడు కూడా మనతో పాటు జర్నీ చేసి మన పాత్రని అనుభూతుల్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తాడు అనేది మనము ఈ ఉత్తమాభినయంలో మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఎప్పుడైతే నా ఎమోషన్స్ని నేను ఇన్వాల్వ్ చేస్తానో అప్పుడు పాత్ర తాలూకు ఎమోషన్స్ ముందుకు కనబడి నటుడు వెనక్కి వెళ్ళిపోతాడు. మనం ఫస్ట్ నుంచి కూడా డిస్కస్ చేసుకుంటున్న పాయింట్ ఏంటంటే నటుడు, పాత్ర రెండు ఇలా ఉన్నాయనుకోండి, ఎప్పుడు కూడా పాత్ర ముందు ఉండాలి, నటుడు వెనక ఉండాలి. నటుడు ముందుకుండి పాత్ర వెనక్కు ఉందనుకోండి, ప్రేక్షకుడికి నటుడు కనబడతాడు తప్ప పాత్ర కనబడదు. ప్రేక్షకుడికి పాత్ర మాత్రమే కనబడాలి. పాత్రను ధరించిన నటుడు కనబడితే అది ఉత్తమాభినయం అనిపించుకోదు. ఎప్పుడు నటుడు వెనక్కుండి పాత్ర ముందు కనబడుతుందంటే మనం ఎమోషనల్గా సాత్విక అభినయాన్ని చేసినప్పుడు ప్రేక్షకుడు ఆ పాత్రని తను అనుభూతి చెందుతాడు. మనకి బళ్ళారి రాఘవ గారు చాలా అద్భుతమైన నటులు. ఆయన
నటించేటప్పుడు ఆ సత్వము తాలూకు ఎమోషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేసేవాడు. ఆయనకి జనరల్గా ఫాల్ ఆఫ్ విజయనగర పతనంలో ఒక చిన్న క్యారెక్టర్, ఒక పఠాన్ క్యారెక్టర్ చేసేవాడు. ఒక గుర్రాన్ని తీసుకొచ్చి కట్టేసి తను వచ్చి అక్కడ స్టేజ్ మీద ఒక పక్కన కూర్చొని అక్కడ జరుగుతున్న ఒక కథకి రియాక్ట్ అవుతూ రొట్టె తినడం అంతే. అక్కడ చూసే ప్రేక్షకులు ఈ కథ చెప్తున్న వాళ్ళని కానీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ ఎవరిని గమనించకుండా కేవలం రాఘవ గారిని మాత్రమే గమనించేవాళ్ళట. ఎందుకంటే ఆ కథలో ఉండే భావోద్వేగాలకు అనుగుణంగా ఈయన రొట్టె తినే ప్రాసెస్లో ఆ రొట్టెని తీసుకోవడము, నవలడము, ఆ కోపంగా చూడడము, ఆ రొట్టెని పడేయడం, ఇవన్నీ కూడా ఆ భావోద్వేగాల్ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఆయన చేసేవాడు. అందుకని అసలు మిగతా పాత్రలని కానీ, ఆ కథని కానీ చూడకుండా కేవలం రాఘవ గారిని కానీ మాత్రమే చూసేవాళ్ళు అని మనకి ప్రసిద్ధి. గాంధీ గారు ఒక 10 నిమిషాలు రాఘవ గారి నాటకం చూస్తాను అని వెళ్ళిపోయి ఆయన సాత్వికాభినయానికి ముగ్ధుడైపోయి మొత్తం నాటకం అయిపోయేంత వరకు అక్కడే ఉండి రైలు వెళ్ళిపోయిన నెక్స్ట్ రైలుకి వెళ్ళారు అని మనకి చరిత్ర చెప్తుంది. సో ఒక సాత్వికాభినయం తాలూకు శక్తి ఎంత ఉంటుంది అనేది మనకి వల్లర్ రాఘవ గారు, ఎస్వి రంగారావు గారు ఇట్లాంటి అద్భుతమైన మన పాతతరం నటులని చూస్తే మనకు తెలుస్తుంది. ఈ కాలంలో కూడా మనం కొంతమందిని అబ్జర్వ్ చేస్తే సాత్వికాభినయాన్ని చేస్తూ ఉంటే, అంటే ఎమోషన్స్ని చేస్తూ పోతూ ఉంటే మనం ఆ పాత్రలతో పాటు మనం కూడా జర్నీ చేస్తామని ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా మీరు చూస్తున్న పాత్రల్ని చూస్తుంటే మనకు తెలుస్తుంటే, కొన్ని పాత్రలు చూస్తుంటే, ఇప్పుడు ఉదాహరణకి 3 Idiots సినిమా చూడండి. 3 Idiots సినిమాలో ఒక పైనుంచి శర్మన్ జోషి దూకి చనిపోయే సిచ్యుయేషన్ ఉంటుంది. ఆ సిచ్యుయేషన్లో అమీర్ ఖాన్ గారు బండి నడుపుతూ అందరినీ పక్కకు జరుపుతూ అంబులెన్స్కి దారి క్రియేట్ చేయడానికి ట్రై చేసే ప్రాసెస్ చూస్తుంటే నిజంగా ఆ అంబులెన్స్లో ఆ శవం కాదు, శర్మన్ జోషి గారి యాక్సిడెంట్ అయిన శర్మన్ జోషి గారితో పాటు మనము జర్నీ చేస్తున్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఆ ఎమోషన్ ఎందుకు అంత కలిగిందంటే ఆ సాత్విక అభినయం తాలూకు ప్రభావం. అట్లాగే మనం ఈ మధ్య కాలంలో చాలా సినిమాలలో చూస్తుంటాం. మనం ఎప్పుడు ఎమోట్ అవుతామంటే వాళ్ళు సాత్విక అభినయాన్ని ప్రదర్శించినప్పుడు మనం ఆ పాత్రల తాలూకు భావోద్వేగాలని మనం అనుభవిస్తాం. ఉదాహరణకి బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలి దేవసేన చెప్పినప్పుడు తప్పు చేసావు దేవసేన అనగానే మనం ఇదేంటి తప్పు చేసావు అనుకుంటాడు. కానీ ఆడదాని మీద చెయ్యి వేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు తల అని వెనక్కి తిరిగి తల నరికేసినప్పుడు యా అనుకుంటాం. ఒక్కసారి మనం కూడా ఉద్వేగానికి లోనవుతాం. కారణం ఏంటంటే ఆ ఎమోషన్ తాలూకు ప్రజెంటేషన్, ఆ పాత్ర ప్రదర్శించిన భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు మనం కూడా ఆటోమేటిక్గా వాటితో పాటు జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనకు తెలియకుండా మనం ఆ పాత్రల్లో లీనమైపోతాం. అందుకని ఈ ఆంగిక వాచిక ఆహార్య అభినయాల్ని తక్కువగా చేస్తూ సాత్విక అభినయాన్ని ఎక్కువగా చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. అప్పుడు దాన్ని ఉత్తమాభినయము అంటాం, అంటే బెస్ట్ యాక్టింగ్ అంటాం. ఈ 3 ప్లస్ ఎమోషన్స్ 2 సమానంగా ఉంటే దాన్ని యావరేజ్ యాక్టింగ్ అంటాం, అంటే మధ్యమాభినయం అని. ఇవి ఎక్కువగా ఉండే అంటే భేషజ ప్రదర్శన అంటాం. అంటే మనం యాక్టింగ్ చేస్తున్నాం అని బిల్డప్లు ఇస్తూ బాడీని ఎక్కువగా యూజ్ చేస్తూ, చాలామంది బాడీ యూజ్ చేస్తుంటారు. అంటే నేను యాక్ట్ చేస్తున్నాను అని ఒక భేషజ ప్రదర్శన అంటాం. అలాంటివి చేస్తున్నారనుకోండి, ఎమోషన్స్ లేకుండా ఆటోమేటిక్గా మనకే తెలుస్తుంది అది వరస్ట్ యాక్టింగ్ అని. సో మనం మీరు యాక్టింగ్ చేసేటప్పుడు మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని వాటిని మీ బాడీ ద్వారా, మీ వాయిస్ ద్వారా, మీ మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ ద్వారా ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాము. నన్ను ఒక స్టూడెంట్ అడిగాడు, సార్ బాడీ ద్వారా అంటే ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాము, వాయిస్ ద్వారా అంటే ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాము, మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ ద్వారా ఎట్లా ప్రజెంట్ చేస్తాం సార్, దానికి మనం మన ఎమోషన్స్ని ఎలా యాడ్ చేయగలుగుతాం సార్ అని అడిగాడు. అప్పుడు నేను స్టూడెంట్కి ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఉదాహరణకి నాకు బిచ్చగాడు వేషం వేశారనుకోండి, నేను బిచ్చగాడిలాగా స్టేజ్ మీదకి వస్తున్నాను, ఇలా వచ్చాను అనుకోండి బిచ్చగాడిలాగా, మేకప్ అండ్ కాస్ట్యూమ్ బిచ్చగాడిలాగే ఉన్నాయి, కానీ నా ఎమోషన్స్ దానికి యాడ్ కాకపోవడం వల్ల నన్ను ప్రేక్షకుడు బిచ్చగాడిగా నమ్మడు. అదే నేను బిచ్చగాడిలాగా మారిపోయి అంటున్నాను అనుకోండి, ఓ ఇతను బిచ్చగాడు అని వాడు ఫీల్ అవుతాడు. నాకు రాజు వేషం వేశారు, నేను రాజు వేషం వేయగానే ఇలా వచ్చాను అనుకోండి, ఈడేం రాజురా అంటారు. అదే నేను రాజులాగా ఇలా వచ్చాను అనుకోండి, నా నిలబడే నా మొత్తం పోస్చర్కి నా ఎమోషన్ యాడ్ చేశాను, నా మేకప్ అండ్ కాస్ట్యూమ్స్కి నా ఎమోషన్స్ యాడ్ చేశాను, ఆ జెస్చరు పోస్చర్ అవన్నీ కూడా ఒక టీవీ ఆ దర్పము అవన్నీ చూపిస్తే ఓహో వీడు రాజురా అని నమ్ముతాడు, లేకపోతే నమ్మడు. కాబట్టి మన ఎమోషన్స్ని మన బాడీకి, మన వాయిస్కి, మన మేకప్ అండ్ కాస్ట్యూమ్స్కి యాడ్ చేసి మనం బెస్ట్ యాక్టింగ్ చేయడానికి ట్రై చేస్తాము.
ఉత్తమాభినయము, మధ్యమాభినయము, అధమాభినయము. వీటి గురించి మాట్లాడుకుంటాము. ఇంపార్టెన్స్ ఆఫ్ ది సాత్విక అభినయము. ఎమోషన్స్ తాలూకు ఇంపార్టెన్స్ ఏంటి? దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్‌గా ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్విక అభినయాలు 4 రకాల అభినయాలని మనం ఆల్రెడీ ఒక మాడ్యూల్‌లో మాట్లాడుకొనున్నాము. దీంట్లో ఆంగిక, వాచిక, ఆహార్య అభినయాల్ని ఒకవైపు, సాత్విక అభినయాన్ని ఇంకొక వైపుగా 2గా విడదీయాల్సి ఉంటుంది. యాక్చువల్‌గా అసలెందుకు విడదీయాలి అనే టాపిక్ వస్తుంది. భరతుడి నాట్య శాస్త్రంలో ఆంగిక, వాచిక అభినయాల్ని ఒకవైపు, సాత్విక అభినయాన్ని ఇంకొక వైపు విడదీయాలి అని భరతుడి నాట్య శాస్త్రంలో చెప్పాడు. దాన్ని తర్వాత వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. దానికి అభినవ భారతిలో అభినవ గుప్తుడు వ్యాఖ్యానం రాసినప్పుడు కూడా విడదీయాలని చెప్పాడు. తర్వాత కాలంలో మా కాలానికొచ్చేసరికి మా గురువులు కూడా విడదీయాలని చెప్పారు గానీ, ఎందుకు విడదీయాలనేది చెప్పలేదు. ఒక క్లాస్ చెప్పేటప్పుడు ఒక స్టూడెంట్ నన్నడిగాడు. "సార్ మీరు చతుర్విధాభినయాలన్నారు. మళ్ళీ రెండుగా విడదీయడం ఎందుకు" అని. అప్పుడు నేను ఆలోచించడం జరిగింది. ఆలోచించినప్పుడు అసలెందుకు విడదీస్తున్నాము అనే దానికి నేను లాజిక్ వెతుక్కుంటే, నేను అర్థం చేసుకున్న పాయింట్ ఏంటంటే, ఆంగికాభినయము అంటే కనపడుతుంది. నా బాడీ ద్వారా ఎక్స్‌ప్రెషన్ త్రూ మై బాడీ. వాచికాభినయము ఎక్స్‌ప్రెషన్ త్రూ మై వాయిస్ అండ్ స్పీచ్. ఆహార్యాభినయం ఎక్స్‌ప్రెషన్ త్రూ మేకప్ అండ్ కాస్ట్యూమ్. లాస్ట్‌ది సాత్విక అభినయం అంటున్నాం. ఎక్స్‌ప్రెషన్ త్రూ ఎమోషన్స్ అనలేము. ఎందుకని? ఎమోషన్స్ కనబడవు కాబట్టి. మరి ఏం చేయాలి? అందుకని ఎక్స్‌ప్రెషన్స్ కనబడవు, వినబడవు. ఆంగిక, వాచిక, ఆహార్యాభినయాలు కనబడతాయి లేదా వినబడతాయి కానీ, ఎక్స్‌ప్రెషన్స్ కనబడవు, వినబడవు. మరి దాన్ని ఎట్లా ప్రెజెంట్ చేస్తాము? అంటే ఫేస్ ద్వారా ప్రెజెంట్ చేస్తామండి అంటారు. ఫేస్ కూడా పార్ట్ ఆఫ్ ది బాడీ గదా! అది కూడా మన శరీరంలో ఒక పార్ట్ అయినప్పుడు అది ఆంగికాభినయం కిందకే రావాలి గదా! మరి దాన్ని మళ్ళా మనము ఎక్స్‌ప్రెషన్ త్రూ ఫేస్ అనలేం కదా! సో, మరి ఎట్లా? సో, ఈ సాత్విక అభినయం ఏదైతే ఉందో, ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము మన బాడీ ద్వారా గానీ, మన వాయిస్ అండ్ స్పీచ్ ద్వారా కానీ, లేదా మన ఆహార్యం ద్వారా గానీ, మనం దాన్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తాము. సో, ఇప్పుడు ఉత్తమాభినయం అంటే ఆంగిక, వాచిక, ఆహార్యాభినయాలు ఒకవైపు, సాత్వికాభినయం ఇంకొక వైపు పెడితే, సాత్వికాభినయం పూర్తిగా తక్కువగా ఉండి, మిగిలిన 3 అభినయాలు ఎక్కువగా ఉంటే, దాన్ని అధమాభినయము అంటాం. అంటే ఆంగిక, వాచిక, ఆహార్యాభినయాలు ఎక్కువగా ఉన్నాయి. ఎమోషన్స్ తక్కువగా ఉన్నాయి. అంటే బాడీ బాడీ ఆర్భాటం అంటామే. నా బాడీ ద్వారా చేసేది, నా వాయిస్ ద్వారా ఎస్టాబ్లిష్ చేసేది, నా మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ ద్వారా చేసేది హైలో ఉన్నాయి. నా ఎమోషన్స్‌ని వాటికి యాడ్ చేయకుండా తక్కువలో ఉంచాను అంటే, దాన్ని అధమాభినయము అంటాము. ఇంకో మాడ్యూల్‌లో ఇంకొన్ని విషయాల గురించి డిస్కస్ చేసుకుందాం. సెలవు. మీ చిలకమర్రి నటరాజ్.